నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి కాశీ యాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ విశ్వం మొత్తం కూడా ప్రళయంలో లయమైపోయిన కాశీ క్షేత్రం మాత్రం చెక్కు చెదరకుండా ఉంటుందని శివపురాణం చెబుతుంది. గంగా నది తీరాన అనునిత్యం శివనామ స్మరణతో మార్మోగే పరమ పావన క్షేత్రం వారణాసి. విశ్వనాథ శివలింగాన్ని దర్శించి స్పృశించి అభిషేకించేందుకు ఎంతోమంది తండోపతండాలుగా కాశీకి విచ్చేస్తారు. 80కి పైగా ఘాట్లతో పాటు గంగా హారతిని దర్శించడం, అష్టాదశ శక్తి పీఠాన్ని, అన్నపూర్ణ నిలయాన్ని సందర్శించడం, ఇక్కడే కొలువుదీరిన 57 గణపతులు, క్షేత్ర పాలకుడైన కాల భైరవుడు, వాయుపుత్రుడు వెలిసిన సంకట్మోచన్ హనుమాన్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆలయాల నగరి కాశీపురి గురించి మాటలు చాలవు. అటువంటి క్షేత్రాన్ని భక్తులకు దర్శింపచేయాలనే సంకల్పంతో శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత శ్రీ భరత్ శర్మ గారు మన ముందున్నారు. స్వయంగా వారితోనే మాట్లాడి అసలు కాశీ యాత్ర ఎలా ఉంటుంది, ఏ విధంగా చేయాలి, అందులో ఏ ఆలయాలను మనం దర్శించుకోబోతున్నాము, ఈ అంశాలన్నిటి గురించి కూడా వివరంగా వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. అసలు జీవితంలో ఒక్కసారైనా కాశీకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని అంటారు. అండ్ ఇంకా కొంతమంది నమ్ముతుంది ఏంటి అంటే కాశీకి వెళ్ళి దర్శనం చేసుకుంటే పునర్జన్మ అంటూ ఉండదు అని చెప్పి. మరి మీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాశీ యాత్ర ప్రత్యేకత గురించి తెలియజేస్తారా? ఎస్ అమ్మ, ముందుగా యూటీవీ ప్రేక్షకులకి నమస్కారం. నకాశీ సదృశీపురి అంటారమ్మా. అంటే కాశీని మించినటువంటి సుందరమైనటువంటి ఒక ప్రదేశం ఇంకొకటి లేదు అని. పురాతనమైనటువంటి యొక్క నగరం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది కాశీ మహానగరం. సో సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడు విశ్వనాథుడు కొలువైన ప్రదేశంగా కాశీ అని, బనారస్ చీరలకు ప్రతీకంగా బనారస్ అని, వరుణా నది అస్సీ నది మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రాంతంగా వారణాసి అని చెప్పబడేటువంటి యొక్క అత్యంత పవిత్రమైనటువంటి యొక్క పుణ్యక్షేత్రం. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి యొక్క శైవక్షేత్రమైనటువంటి ఆలయం ఏదైనా ఉంది అంటే కాశీ. జీవితకాలంలో ఒక్కసారైనా తరించాలనుకుంటారు. ఒకప్పుడు కాశీకి వెళ్తే కాటికి వెళ్ళినట్టే అనేవారు. ఆ రోజున పరిస్థితులు రవాణా సౌకర్యాలు లేవు కాబట్టి బరువు బాధ్యతలను తీరిపోయిన తర్వాత శేష వయసులో వృద్ధాప్యంలో వెళ్తే వస్తే వచ్చాడు, లేకపోతే లేదు. వస్తే వారు కాలు కడిగి నెత్తిన చల్లుకొని వారి కాలు పాదాలకు నమస్కారం చేసుకునేవాడు. వాడు కాశీకి వెళ్ళి వచ్చాడు రా అని చెప్పేవారు. కానీ ఈరోజు ఉదయం మనం ఫ్లైట్ ఎక్కి మధ్యాహ్నం దర్శనం చేసుకుని సాయంకాలం మళ్ళీ హైదరాబాద్ వచ్చేసే పరిస్థితి వరకు వచ్చాము. కాబట్టి రవాణా సౌకర్యాలు బాగా పెరిగిపోయాయి. కాబట్టి ఈ రోజున పరిస్థితుల్లో భూమి గుండ్రంగా ఉన్నట్టుగా ఆ రోజుల్లో కాటికి వెళ్ళడానికి, కాటికి కాలు చాపినటువంటి వాళ్ళే కాశీ యాత్రకు వెళ్ళాలనేటువంటి వారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇవాళ టీనేజర్స్ దగ్గర నుంచి అందరూ కాశీ యాత్రకు వెళ్ళి వస్తున్నారు. మన యొక్క యూత్ కూడా చూస్తే కాశీ, అదేవిధంగా చార్ధామ్లో కేదార్నాథ్ దగ్గర, ఇప్పుడు కొత్తగా కైలాష్ లాంటి ప్రదేశాలకు కూడా యూత్ ఎక్కువ తరలి వెళ్తున్న పరిస్థితి మనం చూసాం. మనం కాశీ అనేటువంటి వీటిని చూస్తే ఒకసారి సంకల్పాన్ని గుర్తు చేసుకుంటే కాశీ సంకల్పం అని డిఫరెంట్గా ఉంటుందమ్మా. త్రికంటక విరాజితే ఆనందవనే మహాశ్మశానే అని చెప్తారు ఆ యొక్క సంకల్పంలో. మనం ఎట్లయితే భరతవర్షే భరతఖండే జంబూ ద్వీపే అని చెప్తామో అది ఆనందం అనమాట, మహాశ్మశానం అనమాట. త్రికంటిక విరాజితే అని త్రిశూలం పైన ఉన్నటువంటి యొక్క ప్రదేశంగా చెప్తూ వస్తారు. సో కాశీ యాత్రలో వెళ్తే కనీసం 9 రోజులు నిద్ర చేయాలి అని చెప్పి మాట చెప్తూ వస్తారు. మన నవమాసాలు నిండిన తర్వాత మాతృగర్భంలో 9 మాసాలు ఎట్లా ఉంటామో మనం మనిషిగా పుట్టిన తర్వాత పరమేశ్వరుడు మనకి జీవితాన్ని ఇచ్చిన తర్వాత వారి రుణాన్ని తెంచుకోవడం కొరకు రుణానుబంధ రూపేణ పశుపత్సుదాలయ అంటారు కదా, రుణానుబంధ విముక్తి కొరకు ఖచ్చితంగా కాశీ నగరంలో కూడా మనము 9 మాసాలు నిద్ర చేయాలట. మనం దాన్ని ఆల్టర్ చేసుకుని ఇప్పుడు 9 days అని అంటున్నాం. కాబట్టి ఇలా చూస్తే కాశీ అనగానే మనకు కాశీ క్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం అని చెప్తూ కాశీకి వెళ్ళినట్టుగా ప్రతి ఒక్కరూ కాలభైరవుడితో మొదలు పెడితే ఈ విధంగా మణికర్ణిక ఘాట్తో కూడినటువంటి వ్యవహారం ఉంది. అక్కడ స్వామివారు అమ్మవారు ప్రతిరోజు స్నానం ఆచరించడానికి మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి స్వామివారి యొక్క చెవు పోగు, అమ్మవారి యొక్క ముక్కు పోగు 2 పోగొట్టుకొని ప్రతిరోజు 12 అయ్యేసరికి వాటిని వెతుక్కుంటూ అక్కడికి వచ్చి ఆఖరేసి ఎవరో ఒకరింటికి వెళ్ళి భవతీ భిక్షాందేహి అని ఏదో రూపంలో భోజనానికి వెళ్తారట. కాబట్టి 12 దాటంగానే నిత్య అన్నదాన సత్రాలని, లేదంటే భోజనానికి ఎవరు వచ్చినా సరే ఎవరి రూపంలో శివపార్వతులు వస్తారో తెలియదు. కాబట్టి ఆ రకంగా కాశీలో అన్నపూర్ణ అమ్మవారు ఎప్పుడూ వారికి భోజన వ్యవహారానికి డోకా లేకుండా చేస్తూ వస్తుందట. అదేవిధంగా కాశీ విశ్వనాథుడు జ్యోతిర్లింగం అయితే
అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి యొక్క అమ్మవారు విశాలాక్షి, విశాలమైనటువంటి కన్నులు కలది, విశాలమైన కళ్ళతో అందరి సమస్యల్ని తీర్చేటువంటి ఒక అమ్మవారిగా చెప్పేటువంటి విశాలాక్షి అమ్మవారి ఒక శక్తిపీఠంగా దర్శనం చేసుకున్నటువంటి ఒక యాత్ర. దీంతో పాటు కాశీ యాత్రలోనే ఒక కాశీ మాత్రమే కాకుండా ఇటు పక్కలో ప్రయాగ్రాజ్, ఆన్ ద వే మనం సీతామఢి భూమిలోకి వెళ్ళిన ప్రదేశం అమ్మవారు, అదేవిధంగా వింధ్యవాసిని వింధ్యాచల్ అమ్మవారు, అదేవిధంగా గంగా యమున సరస్వతి కలిసేటువంటి ఒక త్రివేణి సంగమం, తర్వాత దగ్గరలోనే ప్రయాగే మాధవేశ్వరి అమ్మవారి యొక్క శక్తిపీఠం. అక్కడ నుండి తిరిగి మళ్ళీ మనం వారణాసి వచ్చి ఒక 3 nights అంతా కూడా స్టే అయిన తర్వాత ఇంకో రోజు గయ వెళ్తాం. గయలో మనం విష్ణుపాదం దగ్గర పిండ ప్రదానాలు చేసుకుంటాం, కాశీలో పిండ ప్రదానాలు చేస్తాం. అదేవిధంగా ఈ యొక్క త్రివేణి సంగమం ఒడ్డున కూడా మనం ప్రయాగరాజులో పిండ ప్రదానం చేయాల్సిన 3 ప్రదేశాలు. సో ఇవన్నీ కూడా చేసుకొని తిరిగి మళ్ళీ మనం జాగ్రత్తగా మన యొక్క మనకు సంబంధించినటువంటి యొక్క గయలో గయాయా మాంగళ్య గౌరిక శక్తిపీఠం దర్శనం చేసుకుంటాం. సో గయలో శక్తిపీఠం దర్శనం చేసుకున్న తర్వాత మనం బుద్ధగయ ఇంటర్నేషనల్ ప్లేస్గా చెప్పబడతారు. బుద్ధుడికి జ్ఞానోదయమైన ప్రదేశం బోధ్గయ. బుద్ధుడు జన్మించిన ప్రదేశం నేపాల్ ముక్తినాథ్ యాత్రలో వచ్చేటువంటి లుంబిని. సో ఆ బోధ్గయ దర్శనం చేసుకుని మళ్ళీ వారణాసి వచ్చి స్టే చేసి అక్కడ నుండి అయోధ్య వెళ్ళి అయోధ్యలో రామ మందిరం, సరయూ నది ఇంపార్టెంట్ ప్లేస్ అని చూసుకొని మన యొక్క ఇతిహాసాలు, మన యొక్క వేదాలన్నీ విభజింపబడినటువంటి ప్రదేశము, ఇదంతటికి నిలయమైనటువంటి యొక్క ప్రప్రథమంగా సూత ఉవాచ శౌనకాది మహామునులకు సూత మహాముని వారు ఉపదేశించినటువంటి శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఉద్భవించినటువంటి నైమిషారణ్య ప్రాంతాల్లో కూడా వెళ్ళి మనం అక్కడ కూడా దర్శించాల్సిన ఎన్నో అద్భుతాలను కూడా చూసుకొని మళ్ళీ మనం లక్నో నుండి హైదరాబాద్ కానీ మిగతా ప్లేసెస్కి వచ్చేటువంటి ఒక అద్భుతమైన యాత్రగా చెప్పచ్చు. వాహ్, అన్ని అద్భుతమైన ప్రదేశాలు అసలు ఎన్ని చెప్పారో. ఇవన్నిటిని కవర్ చేయడానికి ఎన్ని డేస్ పట్టచ్చండి? సుమారుగా మనము ఒక 8 days పెట్టుకోగలిగితే మనం కాశీ ఒకటే కాకుండా కాశీతో పాటు ఇప్పుడు చెప్పినటువంటి ప్రయాగరాజ్, గయా, అయోధ్య, నైమిషారణ్యంతో పాటు ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు. వీటిలో మనం గమనిస్తే ఒక జ్యోతిర్లింగంతో పాటు 3 శక్తిపీఠాలని దర్శించేటువంటి ఒక అద్భుతమైన అవకాశం కలిగేటువంటి ఒక యాత్రగా చెప్పేటువంటి యాత్ర అమ్మాయి కాశీ యాత్ర. ఈ కాశీలో ఉన్న టెంపుల్స్ ఏనా లేకపోతే ఉత్తర భారతంలో ఉన్న టెంపుల్ ఫేమస్ ప్లేసెస్ వాటిని కూడా మనము విజిట్ చేస్తాం? సహజంగా కాశీ యాత్ర అంటే కాశీకి మాత్రమే వెళ్లకుండా ఇందాక చెప్పినట్టుగా ఆ ప్రదేశంకి వెళ్తే ఈ చుట్టుపక్కల మిగతా ప్రదేశాలు ఏవి మిస్ కాకుండా ఇటు ప్రయాగరాజ్, గయా, అయోధ్య, నైమిషారణ్యం చూసుకుంటే మళ్ళీ ఇంకొకసారి ఆ ప్రదేశానికి వెళ్ళి అది మిస్ అయ్యామే అనేటువంటి ఒక ఫీల్ లేకుండా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ప్రదేశాలు కవర్ చేస్తేనే ఒక 8 days మనం టైం కేటాయించుకుంటే చాలా ప్రశాంతంగా మనం ఈ యొక్క యాత్ర పూర్తి చేసుకొని రావచ్చమ్మా. ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు పిండ ప్రదానాల గురించి కూడా అన్నారు. అంటే మీతో పాటు వచ్చే భక్తులకి ఈ గంగా తీరాన శ్రాద్ధం కానివ్వండి, పిండ ప్రదానాలు ఇవి చేసుకునే అవకాశం అక్కడ ఉంటుందంటారా? ఎస్ అమ్మ, యాక్చువల్గా పితృదేవతలు లేకుండా గతించినటువంటి వారందరికీ రుణానుబంధ విముక్తి కోసం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయవలసినటువంటిది క్రతువులు యొక్క కాశీలో అభిషేకము, స్పర్శ దర్శనంతో పాటు మనం ఖచ్చితంగా పిండ ప్రదానాలు చేయవలసి వస్తుంది. సో కాశీలో అయినా సరే, ఇటు ప్రయాగరాజ్లో అయినా సరే, గయలో ఈ 3 ప్రదేశాల్లో మనం పిండ ప్రదానాలు చేయిస్తూనే విశేషంగా ఆడవారు చేయాల్సిన క్రతువులు 2 ఉంటాయి ఈ కాశీ యాత్రలో. ఒకటి ప్రయాగరాజ్ మనకు సంబంధించినటువంటి అలహాబాద్ అనేటువంటి ప్రదేశంలో త్రివేణి సంగమం దగ్గర వేణి దానము అని చేస్తారు. అంటే ఆ యొక్క స్త్రీ యొక్క సకల దోషాలు పోవడానికి వివాహం అయిన తర్వాత 2వసారి పెళ్లి చేసేటువంటి క్రతువే ఈ వేణిదానము అని చెప్తారు. అదే భర్త తన భార్యతో కూర్చొని పూజ చేసి తన యొక్క జడను వేసి, అంటే గంగా, యమున, సరస్వతి అమ్మవారు అంతర్వాహినిగా వస్తారు కింద నుంచి. కాబట్టి ఆడవారి యొక్క జుట్టు జడ వేసేటప్పుడు 3 పాయలు తీసుకొని అల్లుతూ ఉంటే కింద నుంచి అల్లుకుంటూ వచ్చేటువంటిది సరస్వతి నది అయితే మనకు 2 పాయలు మాత్రం కనపడతాయి పైన జడ వేసేటప్పుడు. దానికి ప్రతీకగానే ఈ యొక్క త్రివేణి సంగమము అని చెప్తారు. ఆ రోజులో సీతమ్మ వారు ఆ యొక్క భారద్వాజ మహాముని చెప్పే సమయానికి ఆవిడ ఈ పూజ చేసుకుని ఆ వెంట్రుక చివరిలో కాస్త వేణి అంటే వెంట్రుకను కత్తిరించి ఆ నీళ్ళల్లో వేస్తే త్రివేణి సంగమంలో అవన్నీ మునిగిపోయాయట. ఎందుకమ్మా అలా మునిగిపోయాయని తన తలైన భూదేవిని అడిగితే నీ యొక్క స్త్రీ సకల దోషాలను నేను స్వీకరించానమ్మా అని చెప్పింది. కాబట్టి ఆవిడ వరం కోరుకుందట సీతమ్మవారు, ఇక్కడ ఏ స్త్రీ వచ్చి ఇలా చేసినా వారి సకల దోషాలు నివృత్తి చేయమ్మా అని కోరుకుందట. కాబట్టి స్త్రీ యొక్క సకల దోషాలు నివృత్తి చేసేటువంటి ఒక వ్యవహారంగా వేణిదానము. గయ వెళ్ళిన తర్వాత వటవృక్షము అని ఒక ప్రదేశం ఉంటుంది. పిండ ప్రదానం చేసినటువంటి ఒక మగవారికి ఏమో అక్కడే పిండ ప్రదాన సమయంలోనే
కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు హర్షణ వర్గాలు ఎదురు వదిలేయమని చెప్తారు. దానికి ప్రత్యామ్నాయంగా మనం కాయ కూర పండు ఇలా వదిలేసినట్టుగా చెప్తాం మనం. అలానే ఈ యొక్క వటవృక్షం అని ఒక వృక్షం ఉంటుందమ్మ గయలో, విష్ణుపాద మఠంలో. ఆ వటవృక్షం దగ్గరికి వెళ్ళి ఈ ఆడవారితో సంకల్పం చెప్పించి వారికి ఇష్టమైనటువంటి యొక్క వాటిల్లో అంటే కామక్రోధ మోహ మదమాత్సర్యాలు వదిలిపెట్టలేరు కాబట్టి అట్లీస్ట్ ఇష్టమైన కాయ పండు కూర అయినా సరే చెప్పి వదిలేయమని అక్కడ సంకల్పం చెప్పిస్తారు. ఈ రెండు కూడా చాలా విశేషమైన క్రతువులు చేయవలసింది పిండ ప్రధానాలతో పాటు కూడా అని చెప్పచ్చమ్మా. 8 రోజులని చెప్పారు, చాలా ప్లేసెస్ చెప్పారు. వీటన్నిటికీ సుమారుగా ఒక్క వ్యక్తికి ఎంత ఖర్చు అవ్వచ్చండి? మనం ఒకవేళ ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి ట్రైన్స్లో వెళ్తే మనం సుమారుగా ఈ 8 రోజులు కాస్త 10-11 రోజులు అవుతుంది. ఒక 30 నుంచి 35 వేలు ఖర్చుతో వెళ్ళి రావచ్చు. మంచిగా ప్రశాంతంగా భోజనాలతో పాటు మన సౌత్ ఇండియన్ ఫుడ్తో పాటు మన సెల్ఫ్ కిచెన్తో పాటు ఇద్దరిద్దరికి ఒక హోటల్ రూమ్ ఇస్తూ ఏసీ రూమ్స్ ఇస్తే ఒకవేళ టైం కవర్ చేయాలనుకుంటే 8 డేస్లోనే అయిపోవాలనుకుంటే మాత్రం హైదరాబాద్ నుండి వారణాసికి ఫ్లైట్, తిరిగి మళ్ళీ లక్నో నుండి హైదరాబాద్ ఫ్లైట్ ఛార్జెస్తో సహా సుమారు ఒక 45 నుంచి ఒక 50 వేల్లో మనం వారణాసి ఈ కాశీ యాత్రను చాలా సంపూర్ణంగా పూర్తి చేసుకొని రావచ్చమ్మా. సో ఇందులోనే మనకి ట్రావెల్, ఫుడ్, స్టే, ఇంకా దర్శనం ఇవన్నీ కవర్ అవుతాయి లేదా ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా ఏమన్నా? హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో బయలుదేరి మళ్ళీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దిగేంత వరకు హైదరాబాద్ టు హైదరాబాద్ అని లెక్క వేసుకుంటే ఒక పూజ, అభిషేకాలు, ఒక పిండ ప్రదానాలు తప్పనించి ఇవన్నీ రిచువల్ పూజా కార్యక్రమాలు తప్పనించి అన్ని అందులోనే ఇంక్లూడ్ అయితే అవన్నీ లెక్క వేసుకున్నా అన్ని చేయించుకున్నా కూడా ఒక 5,000 కంటే ఎక్కువ కావతల్లి. ఓకే. ఎస్ అమ్మా. సో ఇందాక మీరు చెప్పినట్టు ఒకప్పుడు పెద్దవాళ్ళు వెళ్ళేవారు, కానీ ఇప్పుడు యూత్ కూడా వెళ్తుంది. కానీ మీ సైడ్ నుంచి ఒక సజెషన్గా చెప్పాలంటే ఏ ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు వెళ్తే యాక్టివ్గా పార్టిసిపేట్ చేయగలుగుతారు, హ్యాపీగా రావచ్చు? ఎస్ అమ్మా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. యాక్చువల్లీ మనం గంగా హారతి, ఈ 64 ఘాట్స్, మనం ఒక్కొక్క దేవాలయంకి వెళ్ళడము, ఆ త్రివేణి సంగమం దగ్గర నడవడము ఇవన్నీ చూసుకుంటే కాస్త ఓపిక అవసరం. పాపం శేష వయసులో పెద్దవాళ్ళు కాశీయాత్రకు వెళ్ళి అయ్యో మా కాళ్ళ నొప్పులు తిరగలేకపోతున్నాము, చూడలేకపోతున్నాము అన్నటువంటి ఒక బాధ కలగకుండా ఓపిక ఉన్నప్పుడే తీరిక చేసుకొని శక్తి ఉన్నప్పుడే ఇటువంటి క్షేత్రాలను దర్శిస్తే మన లైఫ్ చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పచ్చమ్మా. ఓకే, ఓపిక ఉంటే చాలు, ఇంకా ఏజ్ గ్రూప్ అయినా కూడా హ్యాపీగా వెళ్ళి రావచ్చు. చెప్పాలి అంటే యంగ్ జనరేషన్ వాళ్ళే చూసి వారు నెక్స్ట్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయాల్సిన తరుణంగా చెప్పచ్చు. అదే ఓపిక అంతా అయిపోయిన తర్వాత మనం రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో తిరుగుతామంటే అది కరెక్ట్ కాని టైంగా భావించి పెద్దవాళ్ళు అయ్యో 60 వయసులో చేస్తుంటే బాగుండేదేమో అని ఫీల్ అవుతూ ఉంటారు సహజంగా. అవునవును. ఇంకా ఒకటి మనం అక్కడికి వెళ్ళి ఏదైనా నేర్చుకున్నాము అని అన్నా ఆ ఏజ్ టైంలో మనం ఏమీ చేయలేం కదా. ఈ యంగ్ ఉన్న టైంలోనే వెళ్ళేసి వస్తే నేర్చుకుని ఇంప్లిమెంట్ చేయడానికి ఛాన్స్ కూడా ఉంటుంది. ఫుడ్ విషయంలో ఎటువంటి ఇది ఉంటుందండి? ముందుగానే మన సౌత్ ఇండియన్ కిచెన్ టీం ముందుగానే వెళ్తారు. ఒక 2 డేస్ ముందే వెళ్ళి ఒక మొబైల్ వ్యాన్ కిచెన్తో పాటు త్రూఅవుట్ ద యాత్ర బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంతా కూడా మన ఫుడ్డే ఉంటుంది. నార్త్ ఇండియాలో మరీ ముఖ్యంగా ఆ ఫుడ్ తీసుకొని మనం డైజెస్ట్ చేసుకోవడం కుదరదు కాబట్టి త్రూఅవుట్ వారణాసి యాత్ర అంతా కూడా మిగతా అన్ని యాత్రలు లాగానే సెల్ఫ్ కిచెన్తోనే ఈ యాత్ర అంతా కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుందమ్మా. సో మనం అక్కడికి వెళ్తున్నప్పుడు ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు రాకపోతే బెటర్, స్పెషల్ జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బెటర్, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? సహజంగా ఇది హై ఆల్టిట్యూడ్ పాయింట్ కాదు, కానీ నవంబర్, డిసెంబర్, జనవరి మాసాలు కాస్త చలి ఎక్కువగా ఉంటుంది. సో కాస్త ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చలికాలంలో కాస్త మనం రాకుండా ఉండడం చూసుకోవడము, అదేవిధంగా తగినటువంటి యొక్క జాగ్రత్తలు తీసుకోవడము, కొద్దిగా నడవాల్సింది వస్తుంది కాబట్టి మోకాల నొప్పులు లాంటి వ్యవహారం లేకుండా చూసుకొని ఎవరైతే ఓపికగా ఉన్న వారందరూ ఈ యాత్ర ఎప్పుడైనా చేయొచ్చు, ఇబ్బంది లేదు. మీరు ఇన్ని ప్లేసెస్ చెప్పారు కదా, మరి వాటన్నిటిని చూపించడానికి మనకి గైడ్ కానీ లేదా ఎవరైనా కోఆర్డినేటర్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా మన తెలుగు గైడ్ ఫ్రమ్ హైదరాబాద్ నుండి హైదరాబాద్ వెల్ ట్రైన్డ్ గైడ్. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఇన్ని సబ్జెక్ట్ మీద అవగాహన ఉండి అన్ని విషయాల గురించి చెప్పగలిగి ఇటు వ్యాసకాశి, ఆ వ్యాసకాశి విశేషత ఏంటి, ఎందుకు వ్యాసుడు అక్కడ వెళ్ళి ఇంకో కాశీని సృష్టించుకున్నాడు, ఇటువంటి సమస్త విషయాలన్నింటినీ ట్రైన్ చేసి అవగాహన ఉండి ఎక్స్పీరియన్స్డ్ స్టాఫే మన ఆఫీస్ నుంచి వెళ్తారు. సో టూర్ మేనేజర్ ఉంటారు, గైడ్స్ ఉంటారు, వంటవారు ఉంటారు. సో ఇవన్నీ కూడా ఒక ప్లాన్గా సిస్టమేటిక్గా జరుగుతూ వెళ్తుందమ్మా. ఏ సమస్య ఉన్నా కూడా రీచ్ అవుట్ అవ్వడానికి మనకు ఒకరైతే ఖచ్చితంగా ఉంటారు. ఓకే అండి, వన్ ఫైనల్ క్వశ్చన్ ఏంటి అని అంటే, కొంతమంది కమెంట్స్లో లాస్ట్ టైం మనం వీడియో చేసినప్పుడు అడిగారు, ఏదైనా అంటే పెద్దవాళ్ళని పంపించేటప్పుడు డెఫినెట్లీ పిల్లలు భయపడతారు కాబట్టి ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే ఎటువంటి సపోర్ట్ ఉంటుంది శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్? సహజంగా
ఆరోగ్య సమస్యలు అనేటువంటివి ఒక్కోసారి చెప్పి రావు. అవును. బేసిక్ థింగ్స్ అయితే కంపల్సరీ అది డైజెషన్ ప్రాబ్లము, వామిటింగ్స్ అవి ఇవి కాస్త ఇటువంటి వాతావరణానికి ప్రతి ఒక్కరి దగ్గర మెడిసిన్స్ కూడా క్యారీ చేస్తారు పెద్దవాళ్ళు, వాళ్ళకి అనుభవజ్ఞులు కాబట్టి మనం కూడా కాస్త ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది పెట్టుకొని ఉంటాం. ఇఫ్ ఇన్ కేస్ అటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా కాస్త తెలియని వాతావరణం జరిగితే ఈ ప్లేసెస్ అన్నీ కూడా పెద్ద పెద్ద ప్లేసెస్కి టచ్ అవుతున్నాం మనం. అవును. మెట్రోపాలిటన్ సిటీస్ అండ్ టౌన్స్ టచ్ అవుతున్నాం కాబట్టి ఒక్కోసారి ఏం చేస్తామంటే ముందుగా మనం ఒక డాక్టర్, ఆన్లైన్ డాక్టర్ ఫెసిలిటీ ఉంటుంది మనకోటి. వీడియో కాల్లో ఫస్ట్ వారి యొక్క సమస్య అంతా కూడా చెప్పించి ఆ యొక్క ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ వారు సూచించినటువంటి దగ్గరలో ఉన్న ఆర్ఎన్పి డాక్టర్ ద్వారా మనం ఇంజెక్షన్స్ అవి వేయించేస్తాం. అప్పటికి తగ్గలేదు అనుకుంటే మాత్రం దగ్గరలో ఉంటే హాస్పిటల్లో మనం ట్రీట్మెంట్ కూడా చేసే పరిస్థితి వస్తుంది. సహజంగా ఇటువంటివన్నీ హై ఆల్టిట్యూడ్ లాంటి కైలాస యాత్రలో ఎక్కువ చూస్తాం తప్ప కాశీ యాత్రలో అటువంటి సమస్యలు ఏమీ ఉండవమ్మా. ఓకే అండి, చాలా చక్కగా వివరించారు. మనకి ఎటువంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా వెళ్ళొచ్చేలాగా ఫుల్ మనకి కంఫర్ట్స్ కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓపిక్గా ప్రశాంతంగా చూసుకునే వాతావరణాన్ని కానీ ఆ సిచ్యువేషన్ని కానీ కల్పిస్తున్నందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.